కెమికల్ హెయిర్ కలర్స్ యూజ్ చేసినప్పుడు మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. అలాగే మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా కొంతమందికి ఇక్కడ ఇయర్ ప్రాబ్లమ్ కానీ స్కిన్ కి నెక్ దగ్గర కానీ ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తారు. నేచురల్ కలర్స్ కూడా పని చేయట్లేదు అని అంటున్నారు. ఎందుకు పని చేయదంటే చేసుకుంటున్నారు కదా అంటారు. చాలా మందికి ఐ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అందుకనే మనం స్టిల్ ఇప్పటికీ నేచురల్ కలర్స్ ని మాత్రమే ఇప్పుడు మార్కెట్ లో యూజ్ చేసి హెన్నాని కూడా జస్ట్ ఇట్లా కలిపి పెట్టుకోగానే వెంటనే బ్లాక్ అయిపోతుంది. సో హెన్నాలో కూడా కెమికల్స్ వాడుతున్నారు, వస్తుంది. మెయిన్ గా మనకి వైట్ హెయిర్ వస్తుంది అంటే ఇంటర్నల్ గా మనం మంచి ఆహారం తీసుకోకపోతే మన బాడీకి మెలనిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే మన బాడీలో మెలనిన్ అనేది తగ్గిపోతుందో అప్పుడే ఎక్స్టర్నల్ గా వైట్ హెయిర్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో మీకు హెయిర్ అనేది న్యాచురల్ గా బ్లాక్ గా ఉండాలి అంటే మెలనిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ అనేది ఇంతవరకు మీరు స్టోర్ విజిట్ చేయకపోతే కంపల్సరీ ఒక్కసారైనా సరే మన శ్రీదేవి హెర్బల్ స్టోర్ అయితే విజిట్ చేయండి. వెల్కమ్. సో మన చాలా పెద్దగా ఉంది మేడం మీ స్టోర్. yes, సింపుల్ గా ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒకసారి మీ స్టోర్ అంతా నా విజిటర్స్ కి చూపిస్తాను. చూడండి తప్పకుండా. చాలా ప్రొడక్ట్స్ ఉన్నట్టుందా మేడం? అవునండి. ఫస్ట్ ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి అంటే ఫస్ట్ స్కిన్ కేర్ గురించి, హెయిర్ కేర్ గురించి, అలాగే హెల్త్ కేర్ కి సంబంధించి ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి మనకి ఎలా యూజ్ అవుతాయి అని చెప్పేది కంప్లీట్ వీడియోలో తెలుసుకున్నామండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ పైన మన నెంబర్ ఉంటుందండి, కంపల్సరీ మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. హెయిర్ కలర్ అట్లా ఏమన్నా ఉన్నాయా మేడం? ఎస్, హెయిర్ కలర్స్ కూడా మనకి న్యాచురల్ కలర్స్ అండి. చాలా మంది మనకి మార్కెట్ లో హెయిర్ కలర్స్ అనగానే డిఫరెంట్ షాంపూస్ అంటే ఒక 5 minutes మనం షాంపూతో యూజ్ చేస్తేనే మనకి హెయిర్ అనేది బ్లాక్ గా అయిపోతూ ఉంటుంది. అండ్ బ్లాక్ కలర్స్ కూడా డిఫరెంట్ హెయిర్ ప్యాక్స్ ఉండొచ్చు అండ్ క్రీమ్స్ కూడా ఉండొచ్చు హెయిర్ అనేది బ్లాక్ చేయడానికి, కానీ అవి కెమికల్స్ అండి. సో ఈ కెమికల్ హెయిర్ కలర్స్ యూజ్ చేసినప్పుడు మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. అలాగే మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా కొంతమందికి ఇక్కడ ఇయర్ ప్రాబ్లమ్ కానీ స్కిన్ కి నెక్ దగ్గర కానీ ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తారు. సో ఇవి నేచురల్ హెయిర్ కలర్స్ అండి. రెండు ఉన్నాయేంటి మేడం? సో ఒకటి హెన్నా అండి. సో ఇది హెన్నా అంటే చాలా మందికి తెలుసు, గోరింటాకు. మనం ఈవెన్ మన చేతులు కూడా మనం పెట్టుకుంటాము, ఎందుకంటే అది నేచురల్. మనకి బాడీ హీట్ ని రెడ్యూస్ చేయడానికి కానీ మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా రెడ్యూస్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది హెన్నా. ఒక రోజు హెన్నా పెట్టుకొని మన హెయిర్ కి, మరుసటి రోజు ఇండిగో అంటే నీలి ఆకు అండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఆ చెట్టు పిక్చర్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి. ఇది నేచురల్ లీఫ్. ఇండిగో అంటే మరి ఇండిగో అని ఉంటుంది కదా మేడం మార్కెట్ లో ఉంది ఇండికా ఈజీ అని, అది ఒక కెమికల్ ప్రొడక్ట్ అండి. అది సో అలా పేరు కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉండడం వల్ల చాలా మంది ఇంకా భయపడుతున్నారు, అవగాహన అనేది లేదండి. సో ఇవి నేచురల్ కలర్స్, మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కంపల్సరీ ఉండదండి. ఇండిగో అంటే నీలి ఆకు అండ్ ఒక ఆకు. ఎస్, మన గోరింటాకు ఎలాగో అది కూడా నీలి ఆకు అనేది కూడా ఒక నేచురల్ లీఫ్ అండి. అండ్ మనకి చాలా మందికి ఏంటంటే ఈ నేచురల్ కలర్స్ కూడా పని చేయట్లేదు అని అంటున్నారు. ఎందుకు పని చేయదంటే మీరు మీ హెయిర్ కి ప్రీవియస్ గా ఏదైనా కెమికల్ ప్రొడక్ట్స్ కనుక యూజ్ చేస్తే, ఆ కెమికల్ షాంపూస్ కానీ హెయిర్ కలర్స్ కానీ ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసినా అవి చాలా హార్ష్ గా ఉంటాయండి. సో మనకి కలర్ అయితే పోతుంది, కానీ దాని ఎఫెక్ట్ అనేది మాత్రం పోదు. సో మీరు ఒక 5-6 టైమ్స్ మాత్రం హెయిర్ కలర్ వచ్చినా రాకపోయినా కంటిన్యూస్ గా 10 days కి ఒకసారి 15 days కి ఒకసారి కంటిన్యూస్ గా ఒక రోజు హెన్నా పెట్టుకొని మరుసటి రోజు ఇండిగో పెట్టుకుంటే హెయిర్ న్యాచురల్ గా బ్లాక్ అవుతుందండి. అలా నా కస్టమర్స్ కి కూడా ప్రయత్నించి చూశారు, వాళ్ళకి బాగా పనిచేసింది. అండ్ వాళ్ళు హార్ష్ కెమికల్ ఉంటే మాత్రం ఇంకొక 5 times అయినా ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇప్పటికీ ఎందుకు నేను వీటినే రికమెండ్ చేస్తున్నాను అంటే, మనకు యూజ్ చేసి కలర్స్ ఈజీగా ఒక 5 minutes లో, అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎవరికి అంత చెప్పే టైం ఉంటది కానీ వాడే టైం అయితే ఉండదు. అదే మేడం 2 times అంటున్నారు మీరు. yes, 2 times, 2 days ప్రాసెస్ అండ్ 2 hours ప్రాసెస్ కాబట్టి టైం ఉండదు. కానీ మీరు కెమికల్స్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే మాత్రం అండి అవి మనకి ఏంటంటే ఓన్లీ మీరు పైన అప్లై చేసుకుంటున్నారు కదా అంటారు. చాలా మందికి ఐ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అందుకనే మనం స్టిల్ ఇప్పటికీ నేచురల్ కలర్స్ ని మాత్రమే మన కస్టమర్స్ కి సపోర్ట్ చేయడానికి, అంటే వాళ్ళ హెయిర్ కలర్ ని నేచురల్ గా బ్లాక్ చేయడానికి మనం హెల్ప్ చేస్తున్నామండి. ఇప్పుడు హెన్నా అంటే మరి బ్లాక్ హెన్నా అని కూడా ఉంటది కదా మేడం, ఒకసారి వస్తుంది. బ్లాక్ హెన్నా అని ఉంటుందండి,
కానీ కెమికల్ యూజ్ చేయకుండా బ్లాక్ కలర్ అనేది రాదు. అంటే ఆ హెన్నాలో కూడా మీరు కెమికల్ వేస్తారా అంటున్నారా? ఎస్ కెమికల్ లేకుండా. అందుకే అది వన్ టైం కి వస్తుంది అంటే. అవును, ఒక్కసారికే వస్తుంది. అంటే ఇప్పుడు నాచురల్ గా ఉంటే దాంట్లో కొంచెమైనా కెమికల్ అనేది యూజ్ చేయాలండి. యూజ్ చేయకుండా అయితే మనకి కలర్ అనేది రాదు. ఓకే, ఇప్పుడు వన్ టైం వచ్చే అన్ని కెమికల్ అన్నట్టు అనేది. అవును, ఇప్పుడు అందుకే ఇది 2 times. 2 days. ఇది అసలు ఇది ఎక్కడిది మేడం? అంటే ఇది మీరు ఆయుర్వేదిక్ మీరు తయారు చేశారా లేకపోతే అసలు? ఇది మనము డ్రై లీవ్స్ తెప్పించి మనం పౌడర్ చేస్తామండి. సో అది ఎలా చేస్తాం అనేది కూడా మన వీడియోస్ లో ఒకసారి ఉన్నది, కంపల్సరీ చూడండి. అండ్ ఇది కూడా మనం ల్యాబ్ టెస్ట్ చేపించిన తర్వాతే మనకి మార్కెట్ లోకి లాంచ్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా ల్యాబ్ టెస్ట్ మీకు మనకి అంటే ఆయుర్వేదిక్ లైసెన్స్ నెంబర్స్ కూడా అన్ని డీటెయిల్స్ అనేవి ప్రతి ఒక్క ప్యాక్ మీద ఉంటుంది. అంటే ఎందుకంటే ఇది కూడా మనం ఎంత న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నా మార్కెట్ లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి వాడాలంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు. న్యాచురల్ అంటే ఇప్పుడు ఈ రెండు కూడా ఆయుర్వేదిక్ మీకు లైసెన్స్డ్ ప్రొడక్ట్స్ ఆయుర్వేదిక్ లైసెన్స్డ్ ప్రొడక్ట్స్ అండి. హెన్నా అంటే మామూలుగా అందరూ అమ్మేస్తారు కదా మేడం, మీరేమో లైసెన్స్ అంటున్నారు అసలు? ఎందుకంటే చాలా మంది హెన్నా అని మార్కెట్ లో అమ్ముతున్నారండి. మనకి హెన్నా మంచి కలర్ రావాలి అంటే మినిమం కంపల్సరీ ఒక 8 to 12 hours మనం నానబెట్టాలి. కానీ మనం ఇప్పుడు మార్కెట్ లో యూజ్ చేసే హెన్నాని కూడా జస్ట్ ఇట్లా కలిపి పెట్టుకోగానే వెంటనే బ్లాక్ అయిపోతుంది. సో హెన్నాలో కూడా కెమికల్స్ వాడుతున్నారు. అందుకనే మనము ల్యాబ్ టెస్ట్ చేసి వాళ్ళకి మీకు సేఫ్ గా ఉంటుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి నేను మీకు ఇది చెప్తున్నానండి. ఇప్పుడు ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ గానే ఉంటుందండి. అండ్ మేము మీకు కొరియర్ చేసేటప్పుడు కూడా ఆ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ కూడా నేను మీకు పంపిస్తున్నాను. మాక్సిమం ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తున్నారు అంటే సో ఏ ప్రొడక్ట్ అంటే ఈ హెన్నా ఇండిగోకి సంబంధించిన ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ కూడా నేను ప్రతిసారి ఒక PDF ఫైల్ అయితే నేను మీకు పంపిస్తూనే ఉన్నాను ప్రతి ఆర్డర్ లో కూడా. సో మీకు కూడా ఒక నమ్మకం ఉంటుంది, ఓకే అమ్మయ్య నేను కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, సో నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, టెన్షన్స్ అనేది ఉండదు అని చెప్పి మీకు ధైర్యం ఇవ్వడానికి మాత్రమే సో ఈ ప్రయత్నం అంతా కూడా. అంటే అసలు ఇది మీ హెన్నా ఇండిగో అనేది మీరు ఓన్ గా కనిపెట్టారు మేడం లేకపోతే ఆల్రెడీ పాత పద్ధతి అంటారు? లేదండి, ఇది కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా మనకి ఆయుర్వేదిక్ లో ఉన్నదే హెన్నా ఇండిగో అనేది. నేను ప్రత్యేకంగా కనిపెట్టింది కాదు. కాకపోతే ఏంటంటే హెన్నా ఇండిగో అందరూ హాట్ వాటర్ తో, బీట్రూట్ జ్యూస్ తో, ఎగ్ మిక్సింగ్ తో ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తారు. సో నేను చేసిన ప్రయత్నంలో ఏంటంటే చింతపండు గుజ్జుతో అంటే నార్మల్ గా లెమన్ యూజ్ చేస్తారు. ఓకే, కొంచెం డార్క్ గా రావాలి అండ్ హెయిర్ లెమన్ అంటే వైట్ హెయిర్ వస్తుంది అంటారు మేడం. డైరెక్ట్ గా అప్లై చేస్తే అదొక యాసిడ్ అండి. సో మీరు డైరెక్ట్ గా ఎప్పుడు అప్లై చేయకూడదు. ఎప్పుడైనా మనం హెయిర్ కలర్స్ అంటే ఇప్పుడు మనం హెన్నాలో కానీ, ఇండిగోలో కానీ, లేదా మిక్స్డ్ హెయిర్ ప్యాక్ లో కానీ, వాటర్ లో కానీ మిక్స్ చేసి యూజ్ చేస్తే మీకు లెమన్ చాలా బాగా హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుందండి. అండ్ లెమన్ మనకి వైట్ హెయిర్ ని రాకుండా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ప్రతి దానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుందండి. ఆ పద్ధతి ప్రకారం ఫాలో చేస్తే అది మనకి ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం ఆ పద్ధతి తెలియక దాన్ని ఒక మనకు తెలిసిన ప్రాసెస్ లో యూజ్ చేస్తామో అప్పుడే సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది. సో లెమన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. మీరు దాన్ని హెయిర్ ఆయిల్ లో కానీ లేదా వాటర్ లో కానీ, హెయిర్ ప్యాక్స్ లో కానీ మిక్స్ చేసి యూజ్ చేయండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఉంటుంది మేడం ఈ కలర్? మనం మీరు వాటర్ తో మిక్స్ చేసుకుంటే ఒక 15 days వరకు ఉంటుందండి. చింతపండు గుజ్జుతో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు, ఆ చింతపండు నానబెట్టి ఆ గుజ్జుతో కనుక మన హెన్నా ఇండిగో మిక్స్ చేసుకుంటే మినిమం 20 days to 30 days వరకు ఉందండి కస్టమర్స్ కి. సో మంత్లీ ఒక 1 or 2 times మనం పెట్టుకోవాల్సి వస్తుంది. 2 times మినిమం. మాక్సిమం ఒక 15 to 20 days అయితే మినిమం ఉంటుందండి. అండ్ కొంతమందికి అంటే ఈ టిప్ చెప్పిన తర్వాత మినిమం 30 days వరకు ఉన్న కస్టమర్స్ కూడా ఉన్నారు. సో కంపల్సరీ ఒకసారి ఈ పద్ధతిని కూడా ప్రయత్నించి చూడండి. అదే ఒక 20 days కి ఒకసారి అంటే మేడం పెట్టుకోవచ్చు. ఎంత టైం ఉన్నా గానీ మనము పెట్టుకోవచ్చు. ఇన్స్టెంట్ కలర్స్ వాడే బదులు ఈ కలర్ వాడచ్చు మంచిగా. అండ్ చాలా మంది ఏంటంటే కలర్స్ ఎక్కువ మెయిన్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే మన చుట్టూ ఉన్న మనుషులండి. సో కొంచెం వైట్ హెయిర్ రాగానే కామెంట్స్ చేస్తూ ఉంటారు, మనం పెద్దవాళ్ళు అయిపోయారని, మీకు పెళ్లి కాదు. సో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా వస్తుందండి. మీరు పిల్లలకి మీకు వైట్ హెయిర్ రాకూడదు, ఎక్కువ అవ్వకూడదు అనుకుంటే మీకు ఇందాక చెప్పినట్టు మిక్స్డ్ హెయిర్ ప్యాక్, ఆనియన్ హెయిర్ ఆయిల్, నీమ్ తులసి షాంపూ కనుక వాడితే వైట్ హెయిర్ ఎక్కువ అవ్వదు. ఇప్పుడున్న వైట్ హెయిర్ కూడా న్యాచురల్ గా బ్లాక్ అవడానికి ఉంటుంది. అండ్ మంచి హెల్దీ డైట్ కూడా తీసుకోవాలండి. ఎంత ఎక్స్టర్నల్ గా మనం ప్రొడక్ట్స్ యూజ్ చేసినా ఇంటర్నల్ గా తీసుకోకుండా బెస్ట్ రిజల్ట్ అనేది రాదు. ఎక్స్టర్నల్ ఇంకా పర్మనెంట్ కలర్స్ ఉండవా మేడం? పర్మనెంట్ కలర్స్ అనేది మనకి కెమికల్ లోనే లేదండి. సో ఇంకా మనకి న్యాచురల్ లో ఉండదని మీకు అందరికీ అర్థమైపోయి ఉంటది. సో మనకి పర్మనెంట్ హెయిర్ కలర్ అనేది లేదు. అంతే, మార్కెట్ లో అందరూ చెప్పడం పర్మనెంట్ హెయిర్ కలర్స్ అనేది ఉంటుందండి. ఓకే ఓకే ఓకే, సూపర్ మేడం. ఓకే మేడం, ఇంకా ఏమున్నాయి మేడం ప్రొడక్ట్స్?
ఇంకా మనకి మీకు చెప్పినట్టు అంటే మన బాడీకి అందాల్సిన మినరల్స్ అనేది పోషకాలు అనేది కరెక్ట్ గా అందకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఏంటంటే ఇది మల్టీ విటమిన్ క్యాప్సూల్స్, దీంట్లో 40 సప్లిమెంట్స్ ఉంటాయండి. ఓకే. సో ఈ క్యాప్సూల్స్ డైలీ 1 క్యాప్సూల్ నైట్ టైం రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల మన బాడీకి అందాల్సిన సప్లిమెంట్స్ అన్ని కరెక్ట్ గా అంది హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హెయిర్ కి సంబంధించిన సప్లిమెంట్స్ అవి ఎస్ మొత్తం 40. అవునండి, 40 సప్లిమెంట్స్. ఓకే, అంటే మన హెయిర్ పెరగాలంటే ఒక 40 సప్లిమెంట్స్ మనకి ఇంటర్నల్ గా అందాలంటారు. ఎస్. ఓకే. అండ్ ఇది ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ అంటే నేను ఒక 2 years బ్యాక్ హెయిర్ డొనేట్ చేశానండి. సో క్యాన్సర్ పేషెంట్స్ కి హెయిర్ డొనేట్ చేశాను. సో డొనేట్ చేసినప్పుడు కొన్ని రోజులు ఫస్ట్ నాకు గ్రోత్ లేదండి. ఫస్ట్ నేను భయపడిపోయాను. ఎందుకంటే ఒక కస్టమర్ కి నేను సజెస్ట్ చేయాలంటే నా స్కిన్ నా హెయిర్ హెల్దీగా ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ప్రొడక్ట్స్ అనేది. సో నా హెయిర్ అనేది లెంత్ పెరగకపోతే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. సో కొన్ని రోజులైతే ఫస్ట్ గ్రోత్ అనేది ఆగిపోయింది. హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను, అన్ని యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఇంటర్నల్ గా నాకు అందాల్సిన అంటే నాకు అన్ని తెలిసినా సరే మీకు డైలీ నాకు కంటిన్యూస్ కాల్స్ ఉంటాయి, మెసేజెస్ ఉంటాయి, ప్రాపర్ ఫుడ్ తీసుకోక చాలా టెన్షన్స్ అవి ఉంటాయి కాబట్టి గ్రోత్ అనేది ఆగిపోయింది. అప్పుడు నేను ఈ సప్లిమెంట్స్ స్టార్ట్ చేశానండి. సో ఈ సప్లిమెంట్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో గ్రోత్ అనేది కూడా స్టార్ట్ అయింది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా సరే అండి, కంపల్సరీ చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా మన బాడీకి అందాల్సిన పోషకాలు అందకుండా మనం ఎక్స్టర్నల్ గా హెయిర్ ఆయిల్స్ యూజ్ చేసిన, షాంపూస్ యూజ్ చేసిన, హెయిర్ ప్యాక్స్ యూజ్ చేసినా, మీరు ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా రిజల్ట్ అనేది ఉండదు. మీరు మంచి ఆహారం తీసుకోండి. అండ్ ఇప్పుడు అంటే ఎంత నాకు అన్ని విషయాలు తెలిసినా సరే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో నాకు కంటిన్యూస్ గా అసలు టైం లేకపోవటం వల్ల సో ఈ సప్లిమెంట్స్ అనేది కూడా నేను యూజ్ చేయాల్సి వచ్చింది. సో ఇది ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ కావచ్చు, బిజినెస్ ఉమెన్ కావచ్చు, చాలా మందికి టైం ఉండట్లేదు వాళ్ళ గురించి వాళ్ళకి తీసుకోవడం, కేర్ తీసుకోవడంలో. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనకి ఇంటర్నల్ గా అనేది కూడా మీ దగ్గర ప్రొడక్ట్ ఉందంట. అవును. ఇప్పుడు మనం చూసే అన్ని ఎక్స్టర్నల్, ఇది వచ్చేసి ఇంటర్నల్ హెయిర్. సో అన్ని రకాలుగా మనకి హెయిర్ కి అన్ని గ్రోత్ ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇటు హెల్త్ కి హెల్ప్ అవుతుంది అండ్ ఎక్స్టర్నల్ గా హెయిర్ ఫాల్ ని తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో మనకి ఇట్లా మరి అన్ని కలిపి ఏమన్నా ఉంటాయా మేడం? కిట్ లాగా ఏమన్నా అట్లా? మనకి హెయిర్ కేర్ కిట్ కూడా ఉందండి. మీరు వెబ్సైట్ లో ఒకసారి విజిట్ చేస్తే హెయిర్ కేర్ కిట్ లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ అంటే ఆయిల్, షాంపూ, హెయిర్ ప్యాక్, సప్లిమెంట్స్, హెయిర్ ఫాల్ కంట్రోల్, గ్రీన్ టీ అన్ని ప్రొడక్ట్స్ తో కలిపి ఒక హెయిర్ కేర్ కిట్ స్పెషల్ డిస్కౌంట్ తో ఉంది. సో అది కూడా ఒకసారి మీరు చెక్ చేసి కిట్ తీసుకుంటే అన్ని ప్రొడక్ట్స్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హెల్ప్ అవుతుంది. ఓకే. గుడ్ మేడం. ఈ ప్రొడక్ట్స్ అసలు ఎలా ఆర్డర్ చేసుకోవాలి మేడం మరి ఎవరికైనా కావాలంటే? herbal&co.in వెబ్సైట్ లో మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కూడా కాల్ చేసి మీరు ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు అండి. అండ్ సిఓడి లేదండి, పేమెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాతే మేము ఆర్డర్ అనేది షిప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది సిఓడి ఆప్షన్ వల్ల పేమెంట్స్ ఫస్ట్ ఆర్డర్ ఇస్తారు, తర్వాత రిజెక్ట్ చేసేస్తారు, మధ్యలో క్యాన్సిల్ చేయడం, దీనివల్ల మేము ఎక్కువ అమౌంట్ లాస్ అయిపోయాం. కాబట్టి సిఓడి లేదు. సేఫ్ గా మాత్రం కొన్నిసార్లు మనకి ఏదైనా వెదర్ వల్ల కానీ ఏదైనా లొకేషన్ వల్ల కానీ ఒక 1 week టైం పట్టొచ్చండి. కానీ మీకు ఖచ్చితంగా సేఫ్ గా రీచ్ అయ్యే రెస్పాన్సిబిలిటీ మాత్రం నాది. ఇప్పుడు మీరు ఎక్కడికైనా కొరియర్ చేస్తారా? ఆల్ ఓవర్ ఇండియా, అదర్ కంట్రీస్ కి ఎక్కడికైనా మనం కొరియర్ చేస్తాం. వేరే కంట్రీస్ కూడా చేస్తాం. 1000 అబౌవ్ మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ అండి. అన్ని కంట్రీస్ కి కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంది. ఓకే, ఆల్రెడీ పంపిస్తున్నారా మేడం? అవునండి, ఆల్రెడీ మనం యుఎస్ కి కానీ, యూకే కి కానీ, ఆస్ట్రేలియా కి కానీ, దుబాయ్ కి కానీ, కెనడా కానీ ఆల్రెడీ మనం కొరియర్స్ పంపిస్తూనే ఉన్నాం. రెగ్యులర్ గా మనకి చాలా కొరియర్స్. ఇంకా వాళ్ళకి ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును. ఒకవేళ కావాలన్నా స్టోర్ కి వచ్చైనా డైరెక్ట్ గా మీరు స్టోర్ విజిట్ కూడా చేయొచ్చండి. ఉప్పల్ పిజ్జాది కూడా మన స్టోర్ ఉంటుందండి. మీకు లొకేషన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మామూలుగా ఎవరైనా తెలియని పర్సన్ ఆర్డర్ అంటే భయపడతారు. స్టోర్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా మీరు డైరెక్ట్ గా వచ్చి స్టోర్ విజిట్ చేసి కూడా మీకు ఏం ప్రొడక్ట్స్ కావాలో సజెషన్స్ తీసుకొని మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.